హల్లెలూయా. ఏ దినము పరిశుద్ధ దినము, ప్రభు దినము, పూజా దినము, ఆరాధన దినము, ఆయన్ని స్తుతించే దినము, ఆయన గణపరిచే దినము, ఆయన మహింపరిచే దినము. మానవుడు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి తన కృప వలన మనల్ని రక్షించుకొని తన బిడలుగా చేసుకున్నాడు. తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకొని తండ్రి అబ్బా అని పిలిచే యోగ్యత అర్హత మనకిచ్చాడు దేవుడు. మనం స్తుతించినప్పుడు, మనం గణపరిచినప్పుడు, మనం మహింపరిచినప్పుడు ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుకున్నటువంటి దేవాది దేవుడు మన స్తుతుల సింహాసనం మీదకి ఆయన వచ్చి మనలను దేవుని ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో ఈ దినాన ప్రత్యేకంగా మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఈ సమయంలోనే కాదు కానీ ఎల్లవేళలా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన సన్నిధిలో ఆయన నామములో చేరి ఆయన స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలోనికి వచ్చి వారు స్తుతుల మీద ఆసీనుడిగా ఉండే దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. గడిచినటువంటి పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాల. అందుచేతనే దావీదు మహారాజు అంటున్నాడు, దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని దేనిని కూడా నీవు మర్చిపోకూడదు. దేవుడు గొప్ప మేలులు నీ కుటుంబంలో, నీ పట్ల, నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల చేసినటువంటి మేలులు అన్నిటికంటే ముఖ్యంగా ఈ భయంకర దినాల్లో, ఈ దుర్దినాల్లో కావలసినటువంటి ఆరోగ్యము, క్షేమము, కాపుదల ఇస్తున్నటువంటి దేవాది దేవుడు. అది నువ్వు వెలపెట్టి కొనటం లేదు, దేవుడు నీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఉచితంగా నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి దేవునికి ఈ దినాన నువ్వేమి చెల్లించనవసరం లేదు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులను మాత్రమే నీవు చెల్లించాలి. అందుచేతనే దేవుని వాక్యంలో దావీదు మహారాజు అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాని బట్టి అతిశయించుచున్నాను. 2వ వచనం, దీనులు దానిని విని సంతోషించుదురుగాక. సంతోషించదురు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మనందరిలోనికి ఏం రావాలా? ఏకముగా కూడి గొప్ప చేయాలంటే దేవుని ఆత్మ నీలోనికి రావాలా, ఒకే ఆత్మగా ఉండాలా, ఒకే ఆత్మ చేత నింపబడాలా. అప్పుడు ఏకాత్మ వస్తుంది. ఏకాత్మ వచ్చినప్పుడు ఏకాత్మతో నీవు నేను మనమందరము కూడి ఏకముగా ఆయన నామాన్ని గొప్ప చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, మార్పులేని దేవుడు, మారని దేవుడు, యుగాలకి సజీవుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు స్తుతించబడుతున్నాడు? ఈ పరిశుద్ధ దినములోను మాత్రమేనా? కాదు, ఎల్లప్పుడూ స్తుతించబడుతున్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామము స్తుతించబడే నామము. ఎంత గొప్ప నామము, ఎంత మహోన్నతమైన నామం, ఎంత శక్తి కలిగిన నామం, ఎంత ప్రభావం కలిగిన నామం, ఎంత అద్వితీయమైనటువంటి నామం. అన్ని నామముల కన్నా ఆ పైనున్న నామాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే, స్తుతించినప్పుడు ప్రజలు దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట. నీకు, నాకు, మనందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకి అలాంటి దీవెనలు కావాలి, అలాంటి ఆశీర్వాదం కావాలి. గొప్ప ధనవంతుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, లేకుంటే గొప్ప విశ్వాసి, లేకుంటే గొప్ప సేవకుడు, లేకుంటే గొప్ప దైవదాసుడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, లేకుంటే దైవదాసుడు అనుకోండి, తల్లిదండ్రులకంటే తల్లిదండ్రులకు ఆశ, కోరిక ఏంటంటే నా బిడ్డల మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేస్తే గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన అని తల్లిదండ్రులమైనటువంటి మనము, లేకుంటే కుటుంబీకులుగా ఉన్నటువంటి మనము ఆశపడతాం. ఎందుకనగా ఆయన ప్రార్థన చేస్తే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అన్నిటికంటే ముఖ్యముగా జీవము కలిగిన దేవుడే ఈ దినాన మన మధ్యలో ఉండి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు అంటున్నాడు,
నాతో కూడా యెహోవాను గణపరచుడి. ఘనపరచుడి. మనము ఏకముగా మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. గొప్ప చేయదము. మనం ఏకముగా కూడాల. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏక మనసు, ఏక ఆత్మ, ఏక స్వభావము మీలోనికి రావాలా. ఆత్మస్వరూపుడుగా దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మతో నిన్ను నింపి, ఆ శక్తితో నింపి, ఏకాత్మతో ఆయనను గణపరిచినప్పుడు, మహింపరిచినప్పుడు ఆ స్థుతులన్నీ కూడా ఆయనకు సింహాసనమై గొప్ప మహిమతో నింపబడి ఆ సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో మన మధ్యలో ఉన్నాడు కనుక మనమందరం ఏకముగా కూడి ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. అందుచేతనే కీర్తన గ్రంథంలో 67వ కీర్తనలో 5వ వచనములు అంటాడు. చదవండి, ఆ మాట చదువుకుందాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్ములను దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు దీవించాలా? దేవుడు దీవించాలా. ఎవరిది దీవెనంత? దేవునిది. నీ బిడ్డలు ప్రయోజకులు అవుతున్నారంటే ఎవరు దీవెన? దేవుని దీవెన. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఎవరిస్తున్నారు కృపాక్షేమములు? దేవుడు. నువ్వు క్షేమంగా ఉంటున్నావంటే ఎవరిస్తున్నారు ఆ క్షేమము? దేవుడు. ఆయన నిన్ను నన్ను కంటికి రెప్పవలే కాస్తున్నటువంటి దేవుడు. మన కనుగుడ్డును ఏ విధంగా మన రెప్ప కంటికి ఏమీ తగలకుండా కాపాడుతూ ఉంటుందో అదేవిధంగా దేవుడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. మనం ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి దేవుడట? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నువ్వెట్లా ఆరాధించాలా? నువ్వు పరిశుద్ధుడుగా ఆరాధించాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే దేవుని ఆత్మ నీలోనికి రావాలి. ఆయన పరిశుద్ధుడిగా మన మధ్యలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర మనం కూర్చుని ఉన్నాం. మనము పరిశుద్ధతను ధరించుకొని ఆయన ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినట్లయితే అట్టి ఆరాధన యోగ్యమైనటువంటిది, అట్టి ఆరాధన శ్రేష్టమైనటువంటిది, అట్టి ఆరాధన ఉత్తమమైనటువంటిది, అట్టి ఆరాధన మేలుకరమైనటువంటిది. అది నీకు దీవెనలు, నీకు ఆశీర్వాదాలు, నీకు క్షేమములు, నీకు కాపుదల ఇచ్చేటటువంటిది. కాబట్టి అట్టి ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరచుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనమందరం కూడా నిలువబడి ఒక